మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఓటర్ లిస్ట్ అంటే పక్క గందరగోళంగా తయారైంది. చనిపోయినోళ్ల పేర్లకు పోలింగ్ చిట్టీలు వచ్చాయి, కానీ బతుకున్నోళ్లకు ఓటే లేకుండా పోయింది. 2023లో చనిపోయిన పేర్లు ఇంకా లిస్టులోనే ఉన్నాయి. మరి బతుకున్నోళ్ల ఓట్లు ఎక్కడికి పోయినాయి అని జనాలు ప్రశ్నిస్తున్నారు. 6వ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మాట్లాడుతూ, డివిజన్ల వారీగా ఓట్లను కావాలని గజిబిజి చేసి ఎక్కడ ఓటేయాలో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 2023లో చనిపోయిన ఒక ప్రభుత్వ ఉద్యోగి మృతిపత్రం 2 సార్లు ఇచ్చినా అతని పేరు మాత్రం డిలీట్ చేయలేదు. మరి ఇది నిర్లక్ష్యమా లేదా లోపల ఏదైనా ఆట నడుస్తుందా? అధికారులు వెంటనే స్పందించాలి అంటున్నారు మహబూబ్నగర్ ప్రజలు. మరి చూడాలి ఈ వార్తపైన ఎవరు ఏ విధంగా స్పందించారు. ఈ వార్తపైన మీరు కామెంట్ చేయండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. నిత్యాల పెంటయ్య అనే వ్యక్తి చనిపోయి 2 సంవత్సరాలైంది. వాళ్ళ భార్య పెన్షన్ తీసుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటారు కదా. డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా ఇంకా వాళ్ళ ఓటు కట్ చేయలేదు అని అంటే ఇంకా మరి ఆమెకు ఫుల్ పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు భర్త చనిపోయినాక భార్యకు వచ్చేది సగం పెన్షన్ వస్తుంది కదా. ఆ సగం పెన్షన్ ఎందుకు వాళ్ళకి ఆమెకు ఫుల్ పెన్షన్ ఇవ్వాలి, డిమాండ్ చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను ఈ ప్రపోజల్ పెట్టిపిస్తాను, ఒక అప్లికేషన్ పెట్టించినామంటే మళ్ళీ వాళ్ళు అనుకోవాలి. తెలిసి మా సరౌండింగ్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్లోనే మేము 2 ఓట్లు ఐడెంటిఫై చేయగలిగినాము అని అంటే ఇంకా ఎట్లా ఉన్నట్లు ఓటర్ లిస్టు అంటే దాదాపుగా ఇది ఒక 15 సంవత్సరాల కింద నుంచి ఉన్న ఓటర్ లిస్ట్. ఇప్పుడు కొత్త లిస్ట్ ఏం కాదు. దీంట్లో ఎలిమినేషన్స్ ఏం లేవు, కొత్త యాడింగ్స్ లేవు. పెళ్ళై 15 ఏళ్ళు అయ్యి వేరే దగ్గర కాపురం చేసుకుంటున్న వాళ్ళకు అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. ఇది కూడా నా దృష్టిలో ఉంది. వాళ్ళకు మరి ఒక దగ్గర ఓటు ఉన్నప్పుడు ఇంకొక దగ్గర ఓటు ఎందుకు తీసేయలేదు? నా పేరు విశ్వమ్మ, నాకు 82 years ఓల్డ్. నా భార్య చనిపోయింది. ఆమె ఓటు కంటిన్యూ అవుతుంది. ప్లస్ నేను బతుకుంటే లాస్ట్ ఎలక్షన్ నా ఓటు లేదు, ఈ ఎలక్షన్లో నా ఓటు వచ్చింది. ఇట్ ఇస్ సర్ప్రైజింగ్. మీరు రిటైర్డ్? రిటైర్డ్ 20 years రిటైర్డ్. ఓకే, యాజ్ ఏ పొజిషన్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇన్ హౌసింగ్. అట్లా పనిచేసిన మీ ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లో తొలగించి మున్సిపల్ ఎలక్షన్లో కలిపిర్రు. అదే ఎమ్మెల్యే ఎలక్షన్లో చనిపోయిన మీ భార్యకు ఓటు హక్కు ఇచ్చిర్రు. ఓటు హక్కు ఇచ్చి నాకు ఓటు తీసేసిండు. ఇది సర్ప్రైజింగ్ ఏంటంటే టోటల్ అడ్మినిస్ట్రేషన్ వర్కింగ్ అండర్ ది ఇంప్రెషన్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్. నా పేరు కుడుముల శాంతి కుమార్, 6వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. ఎన్నికలు వాళ్ళ ఇష్టారీతిగా నిర్వహిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా కూడా మన లిస్టులో చూస్తే వాళ్ళ ఫోటోలతో సహా అన్ని డీటెయిల్స్తో సహా ఉన్నాయి. వాళ్ళేమో వీడియో పెన్షన్లు తీసుకుంటున్నారు. అయినా కూడా ఈ పద్ధతి ఏందో నాకు అర్థం కాలే. అధికార పార్టీ చేస్తున్నటువంటి ఇటువంటి అకృత్యాలను ఎండగట్టాలని మేము ఇంతకుముందుకే చెప్పాము. కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. మన నా వార్డులో 6వ వార్డులో ఉన్న ఓట్లన్నీ తీసుకుపోయి 7వ వార్డులో ఉన్నాయి. 7వ వార్డులో ఉన్న ఓట్లు ఇవతలకి అవతలకి యువతల చేసేసారు. అంతా కన్ఫ్యూజ్ చేసేసారు. ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లు కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి నిర్వహిస్తున్నటువంటి ఈ అధికార పార్టీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా నిర్లక్ష్యానికి గురయ్యి జనాలను మభ్యపెడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు, ఇట్లా కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికలను గందరగోళం చేసి ఏదో రకంగా గెలుద్దామనే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ 2 times రాపించినాం. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంతవరకు దీన్ని కట్ చేయలేదు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఈ మున్సిపల్ ఎలక్షన్లకు ఇది ఇచ్చిపోయినారు. డెత్ సర్టిఫికేట్ మున్సిపాలిటీ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటారు కదా, మాకు ఇచ్చి ఉంటారు కదా డెత్ సర్టిఫికేట్. మరి ఆ డెత్ సర్టిఫికేట్ మాకు ఇష్యూ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించలేదు? అంటే దీని ఉద్దేశం ఏంది? పార్టీలకు ఫేవర్గా చేస్తున్నట్ట, జనాలకు ఫేవర్గా చేస్తున్నట్ట. ప్లస్ మా అమ్మకి ఎలాంటి పెన్షన్ కానీ ఏది లేదు, ఈ ఫ్రీ స్కీములు కానీ ఎట్లాంటివి మేము అప్లై చేయలేదు. అయితే కూడా మా అమ్మకి పెన్షన్ లేదని కూడా అది కాకుండా మా కనీసం ఓటైనా తొలగించాలి కదా. పౌరుడి ప్రాథమిక హక్కు. ఒకప్పుడు ఏమంటుండే, ఓటేస్తేనే బతుకున్నాము అనే లెక్క ముసలోళ్ళు చెప్తుండే. అట్లాంటిది మరి బతుకున్నోళ్ళకు ఓటు ఉందా లేదా తెలియదు, కానీ ఈమెకు ఓటు చనిపోయినాక 3 సంవత్సరాలు కంటిన్యూ ఓటు చేస్తున్నారు అని అంటే ఏమనాలి? ఇప్పుడు నా సరౌండింగ్లోనే ఒక 2 ఓట్లు నేను చేశారు ఏంటి అని. ఒకవేళ ఓటుకి ఇట్లా క్యాస్ట్ అయితే ఆ ఓటు ఎవరు వేసిందనే సాక్ష్యాధారాలు పట్టుకోవడానికి కూడా JCL న్యూస్ కృషి చేస్తుంది.